ఏంటి కిట్టయ్య అది అక్కడ ఏం చేస్తున్నావు? దెయ్యం రాకుండా బియ్యం చల్లుతున్నానమ్మా. దెయ్యమా? అవునమ్మా, రాత్రి ఇక్కడ నెత్తి మీద దీపం పెట్టుకుని కురిందే ఇల్లంతా తిరిగేసిందమ్మా. ఇంగ్లీష్లో ఏవో మంత్రాలు చదువుతుందమ్మా. ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా. అలారం టైం మారిపోతుంది, బుక్స్ మిస్ అయిపోతున్నాయి, బాత్రూమ్ లో ఉంటే బయట డోర్ లాక్ అయిపోతుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. కాలేజ్ స్టాప్ అని ఈ స్టూపిడ్ రింగ్ ఓపెన్ చేయలేకపోతున్నాను. అవును మహాలక్ష్మి, సేమ్ నాకు అలాగే జరుగుతుంది. రేయ్, నీ కళ్ళేంట్రా కుర్రిదేయంలాగా ఎర్రగా ఉన్నాయి? రాత్రి అంతా ఇంట్లో దెయ్యాలు తిరుగుతా ఉంటే నిద్ర ఎలా పట్టుద్ది? నాకు దెయ్యాలంటే భయమే. అయ్యో, ఇది ఒక పెద్ద దెయ్యాల కంప అయిపోయింది. దెయ్యాల కంప. ఇదే ఛాన్స్, చికెన్ మొత్తం లాగించేసాయి. ఇవాళ శనివారం అత్త. అయ్యో, సరే ఫ్రిడ్జ్ లో పెడతా. సాటర్డే పోయి సండే వచ్చింది అంటే చికెన్ తినొచ్చు. చికెన్ ఐమ్ కమింగ్. చికెన్ ఎక్కడో చదువుతున్న వాసన వస్తుంది. సారీ. దెయ్యమా? మహాలక్ష్మి అనుకొని భయపడిపోయాను. అంటే నీకు తెలియకుండా వాళ్ళు అర్ధరాత్రి చదువుకుంటున్నా అన్నమాట. చీటింగ్ రా, చీటింగ్. నీ లెగ్ పీస్ ఏం కాపాడిందక్క, లైఫ్ లో మర్చిపోకు. ఆ లెగ్ పీస్ కి గుడి కట్టినా సరిపోదా? సరస్వతి లేని తింటున్నాడు రా. అదన్నమాట సీక్రెట్. నేను ఇంకా సొంత బ్రెయిన్ అనుకున్నాను. డబ్బా బ్రెయిన్. అరే మనం కూడా డబ్బాలు చెప్పరా? అక్క నువ్వు కూడా డిస్టర్బ్ చేయాలి, వదలకొద్దు. ఎలా డిస్టర్బ్ చేయాలంటే దీనికి కూడా డిస్టర్బ్ అవుతారని చిన్నపిల్లల మాకు కూడా తెలియని విధంగా అలా డిస్టర్బ్ చేయాలి. అర్థమైందా? ఏంటి లేటు? ఈరోజు రిజల్ట్స్ కదా బావా, అమ్మమ్మ కాలికి దండం పెట్టాను. అలా చేస్తే నేనే ఫస్ట్ వస్తానని నా సెంటిమెంట్. ఓహో, అమ్మో, నిజంగా ఈ ముసలిదాని కాలికి అంత పవర్ ఉందంటావా? ఏమో, పెట్టేసుకుంటే పోలా. దిగు పట్టుకో, ఉండు వస్తా. ఎక్కడ కనిపించట్లేదే? బాలు మహేంద్ర గారు దండం పెట్టుకున్నారు. ఏమల్లుడు, బాగున్నావా? బాగున్నా. ఆటోలో పళ్ళ పొడి తీసుకో. రోజు స్పెషల్ గా చికెన్ వండి పెడుతుంది. అప్పుడే మహాలక్ష్మి పెళ్ళేంటి అన్నయ్య గారు? కాదమ్మా, మంచి సంబంధం. అబ్బాయి చాలా మంచోడు, కట్నం కూడా వద్దంటున్నాడు. మన మహాలక్ష్మిని ఎక్కడో చూశాడంట. అతనికి మన అమ్మాయి బాగా నచ్చింది. 4 రోజుల్లో పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్లిపోతానంటున్నాడు. మీరు చెప్పిందే కరెక్ట్ మామయ్య. మహాలక్ష్మికి వెంటనే పెళ్లి చేసేయండి, ఇంకా లేట్ చేయమాకండి. అయ్యో, కాలేజ్ లో కాపాడలేక చచ్చిపోతున్నాను మామయ్య. రోజు ఇన్ లవ్ లెటర్లు. కాలేజ్ అంతా దీని వెనకాలే మామయ్య. పెళ్లి చేస్తే అమెరికాకైనా వెళ్తుంది, లేదంటే ఎక్కడికి వెళ్తున్నావు భయం వేస్తుంది. పిచ్చి బాగుడు నువ్వును. అది కాదల్లుడు, తల్లి లేని పిల్లనే కదా, తనని ఇక్కడ చదివించుకుందామని వాళ్ళ మావయ్య అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దీని పెళ్లికి తొందర ఏమొచ్చింది? దీని చదువు పూర్తయిన తర్వాత ఇంతకంటే మంచి సంబంధం చూసి దీనికి మేమే పెళ్లి జరిపిస్తాం. పెళ్లి మీరు చేయటానికి నేను చేయటానికి తేడా ఉంది కదండి. అయినా అది ఆడపిల్ల,
దానికి ఎందుకంటే చదువు ఎందుకండి? నువ్వు మళ్ళీ కరెక్ట్ మామయ్య. ఆడపిల్లని ఎక్కువ చదివించకూడదు. ఒకవేళ ఎక్కువ చదివిస్తే వాళ్ళ మొగుళ్ళు వాళ్ళని తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు తాతయ్య బామ్మని ఎట్లా వదిలేసి వెళ్ళిపోయారో అలా. రే నోర్మే, మాటలు తిన్నగారాని. మీ తాతయ్య నన్నొదిలేసిపోలేదురా, నేనే మీ తాతయ్యని వదిలేసి వచ్చాను. ఇన్నాళ్ళు ఎవరి అవసరం లేకుండా నా పిల్లల్ని పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఏ అరుణ, నీ కొడుకుని కొంచెం నోరు అదుపులో పెట్టుకోమను. నేను వస్తాను. ఉండండి అన్నయ్య గారు, ఆయన కూడా చెప్పెళ్దురు కానీ. వద్దమ్మా, వాడొస్తే నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నాన్న, అబ్బాయి నీతో ఏదో మాట్లాడాలంట. సోమవారం మీ కాలేజీకి వస్తానన్నాడు. ఆ రోజు మాత్రం కాస్త చీర కట్టుకెళ్ళమ్మా. హేమా హేమా, చదువుకుంటావా? ఎందుకే నీకు ఈ కష్టాలు? నీకోసం ఎవరో కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించి వచ్చి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. చూడు, మా మహాలక్ష్మి కోసం కష్టపడినోడు దొరికిస్తాడు. నెక్స్ట్ మంత్ పెళ్ళంట. అడుగు అడుగు. అసలు మీ అమ్మాయిలు చదువుకోకూడదు, మీరు జిమ్ములకి వెళ్ళి ఫిగర్ పెంచాలి. మేము అబ్బాయిలు ఎందుకున్నాం? మీకోసం కష్టపడి చదువుతాం. గో టెల్ ఆల్ ద గర్ల్స్, గో ఎంజాయ్ ఎంజాయ్, గో ఫ్రీక్ అవుట్. ఎలా సతీష్ అలా కూర్చున్నావు? రిజల్ట్స్ రాలేదా? వచ్చినాయి మామ. మరి చెప్పు. మహాలక్ష్మికి మహాలక్ష్మికి 95% మామ. 95%. మరి నాకు? నీకు 96%. ఎస్ ఫస్ట్. చూసావా? ఎస్ ఎస్. రే రూల్స్ చేంజ్. ఫస్ట్ టైం ఫస్ట్ వచ్చినందుకు పార్టీ. అందరికి ఏం కావాలో ఇచ్చే. ఎస్ థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. జీత్ 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 అజీత్ జీత్ గయా. ఆల్ఫాబెట్స్ ఏ తో స్టార్ట్ అవుతాయి. ఏ తోటి ఏ బ్లాక్ లేదంటాను ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నాను, కానీ అది నువ్వు సాధించావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును మామ, అజిత్ గారికి ఈసారి 97% వచ్చింది. వాడే ఫస్ట్. అజిత్ గ్రేట్, అజిత్ సూపర్, అజిత్ స్టార్. బట్ వన్ థింగ్, వేర్ ఇస్ ద సెకండ్ పార్టీ? ఓ మళ్ళీ పార్టీ బాలుదేనా? కమాన్ బాలు, పార్టీ. పాపం సార్, వదిలేండి. ఇకపై సెకండ్ వచ్చినప్పుడల్లా బాలుగాడ్ పార్టీ ఇవ్వాలంటే వాళ్ళ బాబు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈసారి పార్టీ నేనే ఇస్తాను సార్, రండి ఎంజాయ్ చేద్దాం. నో పార్టీస్, ఓన్లీ స్టడీస్. ఫైనల్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ పేరు బ్లాక్ మీద పర్మనెంట్ అయిపోతుంది. అది మహాలక్ష్మి బ్లాక్ కావచ్చు, బాలు బ్లాక్ కావచ్చు, అజిత్ బ్లాక్ కావచ్చు. ఛాన్స్ లేదు సార్, అది అజిత్ బ్లాక్ అని మీరు ఫిక్స్ అయిపోండి. ఓవర్ కాన్ఫిడెన్స్, కీప్ ఇట్ అప్ అండ్ డౌన్. ఎంటీ బ్లాక్, ఈవెన్ దో ఫాలో మీ. కాంప్రమైజ్. ఫస్ట్ వస్తే నీకైనా రావాలి, నాకైనా రావాలి, ఇంకెవరికి రాకూడదు. మిషన్ నెంబర్ 2, అజిత్ ని చెడగొట్టాలి. మిషన్ నెంబర్ 1, నా పెళ్లి చెడగొట్టాలి. కానీ నాకు ఒక కండిషన్ ఉంది. నాకు ఒక కండిషన్ ఉంది. నువ్వు దట్ ఈస్ మహాలక్ష్మి అనకూడదు. నువ్వు కంప్యూటర్ పాస్వర్డ్ అడగకూడదు. నేను ఎంబెడెడ్ సిస్టమ్స్ లో వీక్ బావా. నాకు తెలుసు, నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వర్చువల్ రియాలిటీలో వీక్ బావా. నాకు తెలుసు, నువ్వు హెల్ప్ చేస్తావని. సడన్ గా మన ఇద్దరు గొడవ వచ్చి మాట్లాడుకోవడం మానేస్తే? ముందెవరు మాట్లాడాలి? సరే, హెడ్స్ పడితే నువ్వు ఫస్ట్, టైల్స్ పడితే నేను ఫస్ట్. కాదు, హెడ్స్ పడితే నువ్వు మాట్లాడాలి, టైల్స్ పడితే నేను మాట్లాడాలి. నో నో నో, కుదరదు. నో 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 ఛాన్స్. ఓకే, హెడ్స్ అండ్ టైల్స్ కోసం హెడ్స్ అండ్ టైల్స్ వేద్దాం. ఓకే ఫైన్. హెడ్స్ పడితే టైల్స్ నీది, టైల్స్ పడితే హెడ్స్ నాది. ఎక్స్క్యూజ్ మీ. యా మహాలక్ష్మి రాత్రి 2 నాతో పబ్లో ఉంది. మంది ఎక్కువైందని శాండీగా డ్రాప్ చేయమన్నాను. మరి ఆడ డ్రాప్ చేసాడు అది. శాండీ శాండీ సెకండ్ ఫ్లోర్. హలో 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 శాండీ, మహాలక్ష్మి ఎక్కడ ఎక్కడ? 1500. ఏంటిది? గంజాయ్. గంజాయా? మహాలక్ష్మి పంపలేదు నేను. హలో శాండీ. మహాలక్ష్మి కావాలరా నీకు? మీరు
అడుగురా అడుగురా నేనేమన్నా అడుగురా రా 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 ఈ డస్ట్బిన్ అడుగు అడుగు ఈ చెట్టు అడుగురా అడుగురా అడుగు ఈ కాలేజ్ లో ఉన్న ఎవరైనా అడుగు. నా పేరు బాలురా, మహాలక్ష్మి లవర్ ని, మహాలక్ష్మి నా ప్రాణం, మహాలక్ష్మి నా ప్రేమ, మహాలక్ష్మి నా పిచ్చి, నా మహాలక్ష్మి నా నుంచి ఎవరు విడదీయలేరు. మహాలక్ష్మి 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 ఐ లవ్ యూ మహాలక్ష్మి. మహాలక్ష్మి గురించి నేను చెప్తాను. కమాన్. మహాలక్ష్మి అమ్మాయి గురించి ఎవరైనా చెప్పినా నమ్మకండి. చాలా మంచి పిల్ల, వెరీ నైస్ గర్ల్. క్లాస్లో ఎప్పుడూ తనే ఫస్ట్. ఈ బ్లాక్ కూడా అమ్మాయి పేరే పెడదామని చూస్తున్నాను నేను. ఆ అమ్మాయికి అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నథింగ్ బట్ సంథింగ్. 3 నెలల క్రితం బాలు అనే అబ్బాయితో లవ్లో ఫెయిల్ అయింది. పాపం మంచి పిల్ల కదా, తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి పబ్స్ అని, డ్రగ్స్ అని, బంగని, బొంగని, గాంజా అని, ఎవ్రీథింగ్ బట్ వన్ థింగ్. ఆ అమ్మాయి సిగరెట్ కాల్చడం మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. వేర్ ఈస్ దిస్ థింగ్? నా దగ్గరే ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ప్రసాద్ కదా? నేను మహాలక్ష్మి. మా నాన్నగారు చెప్పారు మీరు వస్తారని. మీ ఫోటో చూశాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నాకు ఓకే. ప్రసాద్, మీ సెల్ ఫోన్ నంబర్ ఎప్పుడైనా మాట్లాడడానికి? 9849000111. గోవిందా గోవిందా. అజిత్, ఐ లవ్ యూ. నేను ఐ లవ్ యూ మాత్రమే చెప్పాను కదా, నువ్వు ముద్దెందుకు పెట్టావు? ఐ లవ్ యూ చెప్తే 1 month డిస్టర్బ్ అవుతాడు బావా. అది ముద్దు పెట్టారనుకో సెమిస్టర్ మొత్తం డిస్టర్బ్ అయిపోతాడు. హే ఏంటి, ఏం చూస్తున్నారు ఇక్కడ? ఏం జరుగుతుందని? ఇదంతా కామన్. ఏ అమ్మాయి అబ్బాయి మధ్యనైనా ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్. అకార్డింగ్ టు ఫ్రాట్ సైకాలజీ, యు నో ఇన్ఫాచ్యుయేషన్ is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often unwarranted emotion. ఇదంతా మీకెలా తెలుసు? ఓరి బాబు, చాలా సార్లు విన్నామండి. సర్లే సర్లే, మనకు రేపు ఎగ్జామ్ ఉంది కదా, రా చదువుకుందాం. జరుగు జరుగు. బాగా చదువుకోండి. దీన్నే ఇంగ్లీష్లో కంబైన్ స్టడీస్ అంటారు. ఇది ఒక థియరీ. హలో అల్లుడు గారు, మీ కూతురికి మంచి సంబంధం చూశాను. మీరు చేయగలిగిన సంబంధమే. ఒకసారి రండి, మాట్లాడుకుందాం. మహాలక్ష్మి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బావా, నువ్వు ఫస్ట్ వస్తే నేను నీకు ఒకటి చెప్తాను. మహాలక్ష్మి, నాకే ఫస్ట్ వస్తే నేను నీకు ఒకటి చెప్తాను. ఓకే.
మహాలక్ష్మి నీకేం చెప్పాలి? అస్సలు నువ్వు మా లక్ష్మికి ఏం చెప్పాలనుకున్నావు? అసలు ఎవరు ఫస్ట్ వచ్చారు? దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్, దిస్ ఈజ్ స్పెషల్ థింగ్, దిస్ ఈజ్ బాలుస్ థింగ్, దిస్ ఈజ్ బాలు మహేంద్రస్ బ్లాక్. అక్క బాలు ఫస్ట్ వస్తే నువ్వు ఏదైనా చెప్తా అన్నావా? నేను బాగున్నానా? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అక్క? ముందు నేను ఎలా ఉన్నానో చెప్పు, ఆ తర్వాత చెప్తా. సూపర్ అక్క. ఆ, అయితే తర్వాత చెప్తా. హలో రమేష్ గారు, మీ అబ్బాయి ఎప్పుడు ఫస్ట్ వచ్చినా పార్టీ ఇవ్వలేదు, ఈసారి పార్టీ ఇస్తున్నారు. కాసేపు ఆగండి, మా బావగారు ఊరి నుంచి వస్తున్నారు, వచ్చాక చెప్తాం. ఒక చిన్న సస్పెన్స్. ఓహో, హలో హలో, ఏంటి మహాలక్ష్మి నీకు ఫస్ట్ రాలేదా? బావ కూర్చుని చాలదా? మీ బావకొస్తే నీకు కూడా వచ్చినట్టేనా? వీళ్ళిద్దరి మధ్య ఏదో ఇన్ఫెక్షన్ అంట. కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. థ్యాంక్స్. కంగ్రాట్స్ రా, మొత్తం నీ చేతిలో పార్టీ తీసుకున్నాం. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. మొత్తానికి బావమరుదులు బాగా ప్లాన్ చేశారుగా. అజిత్ గడి బిస్కెట్ వేసి ఫస్ట్ కొట్టేశారు. కంగ్రాట్స్. అయినా వాడు గ్రేట్ మామ. వీళ్ళిద్దరు కలిసి ఎంత పెద్ద ప్లాన్ చేసినా జస్ట్ 2% తక్కువ వచ్చింది. లేకపోతే వాడే ఫస్ట్ వచ్చాడేమో. మహాలక్ష్మి, మీ నాన్న ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తున్నారా మమ్మ? దగ్గరలో ఉన్నారు. అక్క 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 బాలు స్టార్ట్ అమ్మంటున్నాడు టెర్రస్ మీదకి అర్జెంట్. ఓకే, నేను తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి. ఐస్ క్రీమ్ తిందాం. రైట్, యా, ఫీల్ అవ్వక అజిత్. జీవితంలో గెలిపోవటంలో సహజమే. వాటిని పక్కన పెట్టి ముందుకెళ్ళిపోవాలి, అంతే. ఎవరు? యా యా, ఓకే, యూ టేక్ కేర్. బాయ్. భలే చలకిచ్చాం కదా బావా. షాక్ అయిపోయి ఉంటాడు. లేకపోతే సెకండ్ వచ్చినందుకు పార్టీ ఇవ్వాలంటే మా బాబా ఆస్తులు అమ్ముకోవాలా? ఏదైనా వాడు గ్రేట్ బావా. మనం ఎంత డిస్టర్బ్ చేసినా వాడికి నీకన్నా 2% తక్కువ వచ్చింది. మనం ప్లాన్ చేసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడి ఫస్ట్ ఇచ్చేవాడేమో. మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది కదా. సో ఆయన డిస్టర్బ్ చేయపోయి ఉంటే నాకు ఫస్ట్ వచ్చేది కాదు. డెఫినెట్ గా అడు కత్తడు నాకు. ఎంతైనా అజిత్ గ్రేట్ కదా మహాలక్ష్మి. అంతే కదా బావా. మరి నేను అంటే అదే అజిత్ గ్రేట్ అయితే మరి నేను నువ్వు గ్రేటే బావా. ఓ క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఉండవు. అజిత్ గ్రేటా, నేను గ్రేటా? నువ్వే గ్రేట్ బావా. ఆ గ్యాప్ ఏంటి? ఆలోచిస్తే గానీ నేను గ్రేట్ అనిపించట్లేదా? బాలు, బలవంతంగా ఒప్పుకున్నావా? బాలు రమ్మనండి, కేక్ కట్ చేయాలి. నేను పిలుస్తాను అంకుల్. అంతా హ్యాపీగా ఉన్నారు బావా. ఈ గొడవ అంతా ఎందుకు? కేక్ కట్ చేద్దు గందా. సో గొడవలు ఎందుకు అని ఒప్పుకుంటున్నావు? సో అజిత్ ఇస్ గ్రేట్. నేను ఫస్ట్ వస్తే ఏదో చెప్తా అన్నా, ఇదేనా? బావా బావా ఆగు. నువ్వు నాతో మాట్లాడద్దు. అసలు ఫస్ట్ వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏం లేదు. ఎవడో ముస్టేజ్ ఫస్ట్ వచ్చినట్టు. ఏయ్, మీ నాన్న రమ్మన్నారా కేక్ కట్ చేయడానికి? పార్టీ లేదా ఏం లేదు. అందరు నిలిపోమని వెళ్ళి నాన్నకి చెప్పు. అందరికి నేను ఎదవలా కనిపిస్తున్నాను. అజిత్ గారు గ్రేటా? అసలు ఆడేలా గ్రేట్ అవుతాడు? అసలు నీకు ఆ థాట్ ఎలా వచ్చింది? డిస్టర్బ్ చేసినప్పుడు డిస్టర్బ్ అయితే అది గ్రేటా? చూడు, ఒకవేళ ఆడికి నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవడు. ఇన్ఫాచ్యుయేషన్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయాలా? నేను డిస్టర్బ్ అయ్యానా? అంటే నేను డిస్టర్బ్ చేశానా బావా? అజిత్ గారికి డిస్టర్బెన్స్ అంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేసినట్టే. రెండు ఒక్కటేనా బావా? ఒకటే. ఒక్కటైతే ఇప్పుడు చెప్తున్నాను, నీకు నా అజిత్ గ్రేట్. అవుట్, గెట్ అవుట్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. తినేది మా ఫుడ్, పొగిడేది ఆడిని. ఏంటి ఏమంటున్నావు? తినేది మా ఫుడ్, పొగిడేది ఆడిని అన్న. అయితే ఏంటి? నాన్న, చూడు నాన్న ఏమంటుందో. ఎక్కడో ఊరు నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఫుడ్ పెట్టి కాలేజ్ డబ్బులు కట్టి చదివిస్తే వేరే ఎవరినో పోగొడుతుంది. అజిత్ ఇస్ గ్రేట్ అంట. అజిత్ ఇస్ గ్రేట్. అసలు ఎవడాడు అసలు? ఎవరెవరికి ఫుడ్ పెట్టారు? మామయ్య బిజినెస్ స్టార్ట్ చేసింది మా నాన్న నుంచి డబ్బులు ఉంటాయి, అది మర్చిపోకు. వాడితో మాట్లాడుతున్నట్టు నువ్వు కూడా ఏంటమ్మా? చూడండి అన్న, అసలు ఏం మాట్లాడుతుందో చూడండి. అర్థం పర్థం లేకుండా. ఈ బిజినెస్ అంతా వాళ్ళదే అంట. మనం ఉండేది వాళ్ళ ఇంట్లోనే అంట. వాళ్ళ ఫుడ్ తింటాం అంట. మా నాన్న అంటావి నువ్వు. మా నాన్న ఊరు నుంచి తీసుకురాపోయి ఉంటే మీ ఊర్లో అంట్లు తోముకుంటూ బతికేద్దాను. నేను అంట్లు తోముకునే బతకగలను బావా, కానీ నువ్వు ఫస్ట్ రాకపోతే బతకలేవు. అవును, నేను ఫస్ట్ రాకపోతే బతకలేను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మేము లేకుండా మీ ఫ్యామిలీ బతకలేదు. ఓకే, మీరే ఫుడ్ పెట్టారు,
బట్టలు ఇచ్చారు, ఫీజులు కట్టారు, అంతే కదా? జాబ్ చేసి ప్రతి పైసా ఇంట్రెస్ట్ తో సహా తీర్చేస్తా. నీకెవరు జాబ్ ఇస్తాడే? నేను ఒకరోజు కంపెనీ పెట్టినప్పుడు నీకోసం ఒక సీట్ వేకెంట్ గా పెడతా, కావాలంటే వచ్చి తీసుకో. అలాగే బావా, నీ కంపెనీ ప్రాబ్లం లో ఉన్నప్పుడు చెప్పు, నేను వచ్చి హెల్ప్ చేస్తా. నీ చేత దాట్ ఇస్ మహాలక్ష్మి అనిపించుకుంటా. మహాలక్ష్మి నన్ను ఆగమ్మా. అల్లుడు గారు ఎప్పుడొచ్చారు? వద్దు నాన్న, మనం ఇక్కడ ఉండొద్దు. నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్. బావగారు రండి, ఏవో చిన్నపిల్లల గొడవలు, మీరు రండి చెప్తాను. వద్దు రమేష్, తర్వాత మాట్లాడుకుందాం. ఏయ్ ఆగో, ఆ పాస్వర్డ్ చెప్పాను. BALU బాలు బాబా. Who?